మనకేమో మన ఎన్నికల మీదన విరక్తి పెరిగితే, అమెరికా వాళ్ళేమో మన ఎన్నికలు చూసి స్ఫూర్తి పొందుతున్నారు. తాజాగా ట్రంప్ అమెరికాలో ఎన్నికల సంస్కరణల బిల్లుకి ప్రతిపాదిస్తూ కీలకమైన వ్యాఖ్యలు చేసుకొచ్చాడు. భారతదేశం అంటే అమెరికా జనాభా ఎంత? టోటల్‌గా 35,00,00,000 జనాభా ఉంటది. ఓటర్ లెక్క ప్రకారం చూసుకుంటే 25,00,00,000, 30,00,00,000 ఉంటారు. అదే ఇండియాలో వచ్చేటప్పటికి 145,00,00,000 జనాభా ఉన్నటువంటి దేశంలో 100,00,00,000 మంది వరకు ఓటర్లు ఉన్నారు. మొన్నటిసారి ఎన్నికల్లో 65,00,00,000 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇంతమందికి కూడా ప్రతి ఒక్కళ్ళకి ఓటర్ ఐడీ ఉంది. ఓటర్ ఐడీకి తోడుగా కొన్ని ఆధారో లేకపోతే ఇంకోటో ఒక ఐడీ ఉంది. అవి ఉన్న వాళ్ళనే పోలింగ్ బూత్‌కి రానిచ్చారు. అలాగ ఓటేసే అవకాశం ఇచ్చారు. అది ఖచ్చితంగా ఉంది. అదే సందర్భంలో ఈ దాన్నేమంటారు? మన సైనికులకి కానీ, లేదంటే ప్రభుత్వ ఉద్యోగులకి కానీ, వీళ్ళకి ఓటు హక్కు కల్పించినటువంటిది ఏదైతే ఉందో అది 1% మందికి మాత్రమే ఈ ఓటు హక్కు పరోక్ష ఓటు హక్కు పోలింగ్ బూత్‌కెళ్ళకుండా ఉంది. అదే అమెరికాలో 30-40% మంది అట్లా ఓటేస్తున్నారు. అక్కడ జరుగుతున్నది మోసం అని చెప్పుకొచ్చినటువంటి ట్రంప్ దాన్ని ఎవరైనా వాడుతున్నారు. డబ్బులు పెట్టి కొంటున్నారు అట్లాంటి వాటిని మోసాలు జరుగుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా పోలింగ్ బూత్‌లోనే ఎన్నికలు జరగాలి. ఆ పోలింగ్ బూత్‌లోకే వచ్చి ఓటేయాలి ప్రతి ఒక్కళ్ళు. ఆ రోజు సెలవు ప్రకటించాలి. దాంతో పాటుగా ఓటర్ ఐడీ ఉండాలి. ఇది ఎన్నికల సంస్కరణలో కీలకం. భారత్ దగ్గర చూసి నేర్చుకుందాం. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం అని చెప్తున్న ట్రంప్.